ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడుతుంది కార్బోరేటర్లు అనమాట. ఏంటంటే మనకి వాటర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి మైలేజ్ కంప్లైంట్ తో అయితే వచ్చినాయి. మైలేజ్ కానీ స్టార్టింగ్ ట్రబుల్ కానీ మనకి లాగి పెట్టడం కానీ ఇటువంటి కంప్లైంట్ తో వచ్చినప్పుడు మనకి క్లీన్ చేసిన మనకి అదే ప్రాబ్లం అయితే రిపీట్ అవుతే మనకి రీప్లేస్మెంట్ చేయకుండా నేను చెప్పి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఖచ్చితంగా 90% అయితే వర్కౌట్ అవుద్ది. ముందుగా అయితే కార్బోరేటర్ అయితే కంప్లీట్ గా అయితే క్లీన్ చేసుకుని దానికి ఓరింగ్లు ఇవన్నీ అయితే ఓపెన్ చేసుకుని మనకి ఇలా హాట్ వాటర్ లో దాన్ని బాయిల్ ఎంత వరకు చేయగలదు అంతవరకు అయితే దాన్ని బాయిల్ చేసుకుంటే దాంట్లో ఏమైనా రెస్ట్రికల్ పార్ట్స్ ఏమన్నా అయితే ఉంటే మనకి ఈజీగా అన్నది బయటకు అన్నది వచ్చేస్తుంది హాట్ వాటర్ లో. నేనైతే ఒక 20 minutes అయితే హాట్ వాటర్ లో అయితే బాయిల్ అయితే చేశాను. బాయిల్ చేసిన తర్వాత బయటకు అయితే కార్బోరేటర్ తీసిన తర్వాత చూసారా చాలా ఈజీగా అయితే డ్రై అయిపోద్ది. కానీ కార్బోరేటర్ ని కంప్రెసర్ ఎయిర్ తో అయితే కంప్లీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కడైనా వాటర్ అయితే కొట్టా ఉంటే బయటకు అన్నది వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం బయట దిగానే మనకి ఈ విధంగా అయితే డ్రై అయిపోతుంది. కానీ లోపల అన్నది కొద్దిగా వాటర్ అనేది ఉండిపోద్ది మనకి హోల్స్ లో అన్నది. చూసారు కదా మనకి కంప్రెసర్ అయితే కంప్లీట్ గా అయితే క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత మనకి ఏమేమి పార్ట్స్ అన్నది ఓపెన్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎయిర్ జెట్ లో ఎయిర్ స్క్రూలు రబ్బర్ ఓరింగ్లు మనకి స్ప్లాంజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ బాయిల్ లో అప్పుడు డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని కంప్లీట్ గా ఓన్లీ బాడీ కింద అయితే దాన్ని అయితే బాయిల్ చేసుకుంటే మనకి ఆ ప్రాసెస్ అనేది బాగుంటుంది. ఫైనల్ గా అయితే మనకైతే 3 కార్బోరేటర్లు అయితే రెడీ అయిపోయి మనకి ఆ ప్రాబ్లం కూడా చాలా ఈజీగానే సాల్వ్ అయిపోద్ది. వీడియో నచ్చితే